ఇందులో తెలుగు ఎంతమందికి వస్తుందండి? చాలా తక్కువ. అర్థమవుతుందా? కొద్దిగా డిగ్రీ స్టూడెంట్సా? ఆల్ ఆఫ్ అవునా కాదా? రేపటి సమాజానికి పౌరులుగా పోబోతున్నారు మీరు విద్యార్థులు. ఇక్కడ నుండి మీరు నేర్చున్న జ్ఞానము, విజ్ఞానము, సైన్స్ అండ్ టెక్నాలజీ రేపు మీరు సమాజానికి ఉపయోగించే విధంగా మీరు అలవర్చుకొని వాటిని రోజువారీ జీవితంలో ఎట్లాంటి ఉపయోగాలు పొందాలనే దాని మీద మీరు నేర్చుకొని పోబోతారు. కాబట్టి ఈరోజు టెక్నాలజీ పెరిగే కొద్దీ దుర్వినియోగము, దురుద్దేశము, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కూడా సమాజంలో పెరుగుతున్నాయి. అయితే ఆ టెక్నాలజీ వల్ల ఎలాంటి మిస్యూజెస్ ఉన్నాయి, ఎలాంటి అఫెన్సెస్ జరుగుతున్నాయి, వాటి మీద అవగాహన కల్పించడానికి మా హైదరాబాద్ కమిషనర్ గారు శ్రీ సివి ఆనంద్ ఐపీఎస్ గారు వాళ్ళ ఈ అఫెన్సెస్ ఏ రకంగా ఉంటాయి, ఎట్లా మనల్ని చీట్ చేస్తారు, ఈ టెక్నాలజీలో మనం చేసే పొరపాట్ల వల్ల మనం ఎట్లా చీట్ కాబడతామనే వాటి మీద వాళ్ళు అవగాహన పెంపొందించడానికి మా సైబర్ క్రైమ్స్ టీమ్స్ మొత్తం కమిషనరేట్ లెవెల్లో తిరుగుతున్నవి. మా అదృష్టం ఏంటంటే ఈ జోన్లో మీరు ఒక కాలేజీని ఎంచుకోండి అని మా ఉన్నతాధికారులు చెప్తే మేము మంచి ఉద్దేశంతో శాన్వి కాలేజీని మేము ఎంచుకున్నాము. అయితే ISNPS లో ఉన్న శాన్వి కాలేజు మాకు ఈ అవకాశం ఇవ్వడానికి యజమాన్యానికి కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాము. ఇప్పుడు సైబర్ క్రైమ్ టీం వారు అవి ఎట్లా జరుగుతాయి, అఫెన్సెస్ ఎట్లా జరుగుతాయి, వాటిని మనం ఎట్లా ఎదుర్కోవచ్చు, వాటిని మనము మన తల్లిదండ్రులతో కానీ, మన బంధువులతో కానీ, మన శ్రేయోభిలాషులతో కానీ, మన ఇరుగు పొరుగు వారితో కానీ, మన తమ్ముడు చెల్లెలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా మనం ఇవి తెలుసుకొని ఎట్లా మనం అరికట్టాలనే దాని మీద మీరు ఈ అవగాహన పెంపొందించుకోవాలి. వీటిని మీరు కూడా సమాజంలో మీరు వెళ్ళినాక కూడా మీరు అందరికీ షేర్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. మనం వాటి ద్వారా మనం రిలాక్స్ కావచ్చు. కాబట్టి సైబర్ క్రైమ్ టీం వారిని మేము యాజమాన్యము అనుమతి మేరకు మేము అనుమతిస్తున్నాము. వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క క్లాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు మంచిగా శ్రద్ధగా వినండి, తెలుసుకొని పడండి. జై హింద్. गुड मॉर्निंग एवरीबॉडी। आज सानवी डिग्री कॉलेज में आज एसीपी सर और उनकी पूरी टीम, हैदराबाद पुलिस कमिश्नरेट पूरी टीम हमारे कॉलेज को आए। उन्होंने आज साइबर क्राइम के बारे में, किस तरह गर्ल्स को अपने आप को सुरक्षित रखना है, किस तरह वो अपने आप को जागृति रख सकते हैं, स्मार्ट रख सकते हैं। इस 21st सेंचुरी में गर्ल्स को जिस तरह वो ऑनलाइन में स्मार्ट है, उसी तरह क्राइम्स के बारे में भी उन्हें पता होना चाहिए, किस तरह के क्राइम्स हो रहे हैं आजकल। इन सब के बारे में असिस्टेंट कमिश्नर ऑफ पुलिस ने, मोहम्मद गौस जी ने बहुत अच्छी तरह बात किया। उनकी टीम ने बहुत अच्छे नुस्खे बताए, किस तरह अपने आप को केयरफुल रख सकते हो, सुरक्षित रख सकते हो। ये सेशन बहुत ही यूजफुल था और बहुत इंफॉर्मेटिव था। थैंक यू सो मच सर, एंड थैंक यू सो मच टू द एंटायर पुलिस डिपार्टमेंट। थैंक यू सो मच। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। आज जो है हमारे कमिश्नर सीवी आनंद IPS साहब के हिदायत से आज जो है ये साइबर ऑफेंसेस और उसका अवेयरनेस के बारे में ये सानवी कॉलेज में एक प्रोग्राम कंडक्ट किए हैं और इसके जरिए पूरे स्टूडेंट्स लोगों को बहुत फायदा हुआ है और इसको इस्तेमाल करते हुए सोसाइटी में अच्छे रिजल्ट आने के वास्ते हम ये अवेयरनेस प्रोग्राम्स कंडक्ट करिए।
ఈ మధ్య జరిగే సైబర్ స్కామ్ల పట్ల మీ అందరికీ అవగాహన క్రియేట్ చేయడానికి వీళ్ళంతా వచ్చారు. ఈ మధ్య సైబర్ క్రైమ్లు ఎక్కువైతున్నాయి. సైబర్ క్రైమ్ అంటే ఏంటో తెలుసా కదా? ఎలా జాగ్రత్త వహించాలో కూడా తెలుసా? ఎవరికి కాల్ చేయాలో తెలుసా? మీకు సైబర్ క్రైమ్ జరిగినాయి, ఎలా జరుగుతాయి, ఎలా మెల్లిగా స్కామ్ చేస్తారు అనేవి మీకు తెలుసా? దాంట్లో కొన్ని వీళ్ళు చేసి చూపిస్తారు. ఓకేనా? ఈ డిజిటల్ కాలంలో ఈ జరిగే ఈ స్కామ్స్ ఎలా జరుగుతాయి మనని ఎలా ఈ స్కామ్ లోకి తిప్పుతారు అనేది వీళ్ళు ఒక్కొక్క స్క్రిప్ట్ గా చేసి చూపిస్తారు. ఆ విషయాల్లో మనం ఎలా జాగ్రత్త పడాలి, ఇది మీరే కాదు, మీ ఇంటికి వెళ్ళి మీ ఫ్యామిలీ వాళ్ళకి కావచ్చు, మీ చుట్టుపక్కల ఇంటి పక్కన అవ్వచ్చు, తెలిసిన వాళ్ళకి ఎలా ఈ స్కామ్ లో నుంచి బయటపడాలి అనేది మీరు ఇంట్లో కూడా వెళ్ళి చెప్పాలి. ఓకేనా?